హలో ఎవ్రీవన్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ తందూరి. సో దానికన్నా ముందు ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసినానంటే మనం కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ ఇంకా చికెన్ తందూరి మసాలా. సో ఇవన్నీ మనము మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 hours వరకు మంచిగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాము. సో దానికి మేము వాడిన ఘీ అన్నమాట దీంట్లో వేసేసాము. ఇప్పుడు 1 tablespoon ఆఫ్ ఘీ. అండ్ ఇప్పుడు చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసుకొని తీసినామో బయటికి, సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో చికెన్ దీంట్లో ఇప్పుడు గీలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చికెన్ నుంచి మనకి వాటర్ వస్తాయి కదా, సో ఇలా మనకి కుక్ కావాలన్నమాట మంచిగా చికెన్ అనేది. అండ్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మొత్తం అన్ని మసాలా ఫ్లేవర్స్, తందూరి చికెన్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కసూరి మేతి అండ్ గరం మసాలా. సో ఇవి ఏవైతే వేసినామో ఇంగ్రీడియంట్స్, సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో మనకి సలాడ్ కోసము ఇది ప్రిపరేషన్. సో కుకుంబర్, క్యారెట్ అండ్ బీట్రూట్. సో దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తామనేది ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుందాం. సో మనం ఎట్లా మిక్సీలో గ్రేటెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వెజ్జీస్ అని. సో కుకుంబర్ కూడా గ్రేటెడ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి ఈ బౌల్లో. సో దీంట్లో ఇప్పుడు క్యారెట్, కుకుంబర్ అండ్ బీట్రూట్ రెడీగా ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేయాలి. సో ఇప్పుడు మనం సలాడ్ చేసుకుంటున్నాం. సో సలాడ్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి మిక్స్ చేసినామంటే కర్డ్, సాల్ట్ అండ్ జీరా పౌడర్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ చూసినారు కదా ఎంత బాగుంది కలర్ అయితే. సో ఇదే సలాడ్. అండ్ ఇది వచ్చేసి లంచ్ టైం అండ్ ఈవెన్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. రైస్ అవాయిడ్ చేసేసి సో ఇలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అన్నమాట మనం.